హలో అండి. చాలా మంది ఫీమేల్స్ ఇవాళ రేపు మా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది మేడం? మా ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఎలా ఉంది? ఎగ్‌లో క్వాలిటీ ఎలా ఉంది? మేము ఒకవేళ ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు? పోస్ట్‌పోన్ చేసుకునే ముందు ఏమన్నా టెస్ట్ ఉంటుందా? మా ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది. పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఏమన్నా టెస్ట్ ఉంటుందా? అని అడుగుతుంటారు. యెస్ అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏఎంహెచ్ అనేది యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ఎగ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ అండి. సో, మీకు ఎగ్స్ ఎక్కువగా ఉంటే ఒంట్లో ఇలాంటి హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్ తగ్గుతున్న కొద్దీ ఒంట్లో హార్మోన్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది మన ఒంట్లో ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి అన్నది ఒక వేగ్‌గా ఇది అనేది ఐడియా అనేది మనకిస్తుంది. సో, ఈ ఏఎంహెచ్ హార్మోన్ ఎప్పుడు చేసుకోవాలి? పీరియడ్ వచ్చినాక చాలా మంది పీరియడ్స్ వచ్చిన కొన్ని టెస్ట్‌లు డాక్టర్స్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే చేసుకోవాలి అని చెప్తుంటాం. ఫాస్టింగ్‌లోనే చేసుకోవాలి అని చెప్తుంటాం. మరి ఈ ఏఎంహెచ్ టెస్ట్‌కి పీరియడ్స్ తోటి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఏఎంహెచ్ టెస్ట్‌కి పీరియడ్ డేస్‌కి ఏమీ సంబంధం లేదు. ఎనీ డే ఆఫ్ ద మంత్ యూ కెన్ గెట్ ఏఎంహెచ్ టెస్ట్ డన్. ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. దీనితోటి పీరియడ్స్‌కి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఫాస్టింగ్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ డే ఆఫ్ ద మంత్ యూ కెన్ గెట్ ఏఎంహెచ్ టెస్ట్ డన్. ఇదొక సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మీకు ఇంకా ఎన్ని ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది? ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అన్న ఐడియా అనేది మనకొస్తుంది. సో, ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది మోర్ దెన్ 4 ఉంటే ఎగ్ రిజర్వ్ అనేది చాలా బావుంది. యూ కెన్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ. యూజువల్‌గా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిలే చేసుకోవచ్చు అన్న వేగ్ ఐడియా వస్తుంది. ఏఎంహెచ్ టెస్ట్ అనేది 2-4 మధ్యలో ఉంది. 2.5-4 మధ్యలో ఉంది అనంటే ఎగ్ రిజర్వ్ అనేది సాటిస్ఫాక్టరీగానే ఉంది. కానీ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ మోర్ దెన్ 1 ఇయర్ అండి. వెన్ యువర్ ఏఎంహెచ్ టెస్ట్ ఈస్ బిట్వీన్ 1.5-2.5 మధ్యలో ఉంది అనంటే ఇలాంటి వాళ్ళది ఎగ్ రిజర్వ్ అనేది ఇప్పుడిప్పుడే పడిపోతుంది. ఇలాంటి వాళ్ళు అస్సలు ప్లీజ్ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ అండి. వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా చూసుకోండి. వన్స్ యువర్ ఏఎంహెచ్ లెవెల్ ఈస్ లెస్ దెన్ 1.5 కన్నా ఏఎంహెచ్ అనేది తక్కువగా ఉంది అనంటే ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్ దగ్గరకో, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరకో విజిట్ చేయండి. వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఇలాంటి వాళ్ళకి మిగతావంతా ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్ ఎలా ఉంది, హస్బెండ్ స్పెర్మ్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకొని అంతా నార్మల్‌గా ఉంటే వీలైనంత త్వరగా న్యాచురల్ సైకిల్స్ ఒక 3 మంత్స్ ఇలా కన్సీవ్ అయ్యలేదు అంటే ఒక 3-4 మంత్స్ ఐయుఐ సైకిల్స్ ట్రై చేసుకోవాల్సింది ఉంటది. అప్పటికి కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే ఇంకా ఎగ్స్ తక్కువై కన్నా ముందే ఇంకా ఆఖరి ఎగ్స్‌లో క్వాలిటీస్ కూడా తక్కువైపోతుంటాయి కాబట్టి వీలైనంత తొందరగా పెద్ద ట్రీట్మెంట్స్ కన్నా వెళ్ళి ఒక బేబీని తెచ్చుకోవాల్సిన అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్‌గా ఇంకా ఏఎంహెచ్ డ్రాప్ డౌన్ అయినప్పుడు ఐవీఎఫ్‌లో కూడా ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా కూడా సక్సెస్ రేట్స్ అనేవి చాలా చాలా తగ్గుతూ ఉంటాయి. సో, వన్స్ యువర్ ఏఎంహెచ్ ఈస్ లెస్ థాన్ 1 ఆర్ 1.5 డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ అండి. ఇన్‌ఫాక్ట్ ట్రీట్మెంట్స్ తీసుకొని వీలైనంత త్వరగా కన్సీవ్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, ఇలా ఏఎంహెచ్ తక్కువైతుంది అయినా కూడా మాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వి ఆర్ నాట్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. మరి ఏమన్నా చేయొచ్చా అనంటే ఇలాంటి వాళ్ళకి ఇఫ్ యూ ఆర్ బిట్వీన్ 28-32 ఇయర్స్ ఏఎంహెచ్ తగ్గుతుంది కానీ ఇంకా మేము రెడీగా లేము. డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ వల్లనే కానివ్వండి, కెరీర్ ఇష్యూస్ వల్లనే కావండి, పర్సనల్ ఇష్యూస్ వల్లనే కానివ్వండి. వెన్ యూ ఆర్ నాట్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనే కొత్త టెక్నిక్ వచ్చిందండి. సో, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఎగ్స్‌ని ఐవీఎఫ్ పద్ధతిలో బయటికి తీసుకొని అలాంటి ఐవీఎఫ్ పద్ధతిలో మీకున్న ఎగ్స్ అన్నీ పెరిగేదానికి ఇంజెక్షన్స్ ఒక 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసి మెచ్యూర్డ్ ఎగ్ స్టేజ్‌లో మనం ఈ ఎగ్స్ అన్నిటిని ప్రిజర్వ్ చేసుకుంటాం. క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ద్వారా ఈ ఎగ్స్ అన్నిటిని ఫ్రీజింగ్‌లో పెడతామండి. సో, వెనెవర్ యూ ఆర్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఈ ఫ్రీజింగ్‌లో ఉన్న ఎగ్స్‌ని బయటికి తీసి మీ హస్బెండ్ పార్ట్నర్ స్పెర్మ్ తోటి మిక్స్ చేసి బేబీని తయారు చేసి మీ గర్భసంచిలో పెడుతుంటాం. సో, చాలామంది ఎన్ని ఇయర్స్ మటికి ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రీజింగ్‌లో ఉంటాయి అంటే మినిమమ్ 10 ఇయర్స్ మటికి ఫ్రీజింగ్‌లో ఉంటాయండి. ఈస్ దిస్ లీగల్? యెస్, దిస్ ఈస్ కంప్లీట్‌లీ లీగల్. వన్స్ యూ హావ్ క్రాస్డ్ 21 ఇయర్స్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ వెరీ లీగల్. చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఆర్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్ అండి. సో, మీరు ఏజ్ అయిపోతుంది, ఎగ్స్ తక్కువైతున్నాయి అయినా కూడా మీరు ప్రెగ్నెన్సీకి రెడీగా లేని వాళ్ళు ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్‌ని ఆప్ట్ చేసుకొని మీ ఎగ్ తోటే మీరు ప్రెగ్నెంట్ అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇదండి ఏఎంహెచ్ గురించి. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us అండి. థాంక్ యూ.